ఓవైసీ ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలిస్తానీ అని అక్బర్ సో ఏ రకంగా చూడొచ్చు అంటే చట్టసభలో పార్లమెంట్లో ఇంతమంది మధ్యలో ప్రమాణ స్వీకారం చేస్తూ భారతదేశంలో ఉంటూ సో అట్లీస్ట్ జై భారత్ అంటే ఒక అర్థం ఉంది కానీ వేరే దేని గురించో ఇట్లా జై పాలిస్తానీ అని మాట్లాడడం ఏ రకంగా చూడొచ్చు నేను చెప్తున్నా కదా ఇవాళ మతోన్మాదులు అంటే ఎవరన్నా అంటే ఎంఐఎం పార్టీ ఒక విపరీతమైన వాళ్ళ బాడీ అంతా మతోన్మానంతో నిండిపోయి ఉంటుంది. ఒక టెర్రరిస్ట్ అయినా సరే వాడి వల్ల కొన్ని వందల వేల లక్షల మంది చచ్చినా సరే వాడు వాళ్ళ కమ్యూనిటీకి చెందితే వీడికి ఆ విషయంలో ఇండియా మొత్తం పేరు వస్తుందంటే వాడిని సేవ్ చేయడానికి ఇంకా కోరియాలి. అట్లాంటి పరిస్థితి అలా జై భారత్ అనాలి, జై పాలస్తీన్ అంటాడు, జై పాకిస్తాన్ కూడా అంటారు వాళ్ళు. సిగ్గు శరం లేదు. మనోళ్ళు కూడా బుద్ధి ఉండాలి, ఆలోచించే ఓల్డ్ సిటీలో ఉండే ఆలోచించేటోళ్ళకి కూడా ఉండేటోళ్ళకి కూడా ఆలోచన ఉండాలి. ఇవాళ ఎక్కడ ఏ ఉగ్రమూలాలు ఇండియాలో ఏ ఇష్యూ చేసినా ఉగ్రమూలాలు వచ్చి ఓల్డ్ సిటీలో జరుగుతుంది. బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు ఓల్డ్ సిటీలో, పాకిస్తాన్ నుంచి ఎంతమంది వచ్చి ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇవాళ పోయి మొన్న ఇష్యూ అయింది కదా, తొందర బంద్ చేయాలంటే ప్రాబ్లమే. జూబ్లీహిల్స్లో పోయి జూబ్లీహిల్స్లో అట్లాంటి ఛాన్సే లేదురా బాబు. ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ లా దాటి పక్కకు పోతారో అక్కడ స్ట్రైట్ చేస్తారు. రేపు జూబ్లీహిల్స్లో చేసినా చేస్తారు. ఓవైసీ స్టేట్మెంట్ చూసిరా, జూబ్లీహిల్స్ అయితే చేస్తారా? అట్లా ఇవాళ మీ అండ చూసుకొని రోహింగ్యాలు, మీ అండ చూసుకొని ఉగ్రవాదులు, మీ అండ చూసుకొని చట్ట వ్యతిరేక పనులు చేసేటోళ్ళు, గంజాయి బ్యాచ్లు, ఇవాళ చైన్ స్నాచర్లు ఎక్కడ ఉంటారు? ఓల్డ్ సిటీలో ఉంటారు. ఎవరు అండ చూసుకొని ఎంఐఎం పార్టీ అండ చూసుకొని ఉంటారు. వీళ్ళందరికీ వత్తాసు పలుకుతూ సిగ్గు శరం లేకుంటే అలా పోయి జై పాలస్తీన్ అంటున్నారు. జై భారత్ అని ఏ రోజు అన్నారే? ఏ రోజు అన్నారే? జై శ్రీరామ్ అనమంటే మీకు ప్రాబ్లం, ఎందుకంటే మా మతంని జై భారత్ అయితే అందరు భారత్ మాతకి జై అంటే తప్పలేదు కదా. మన దేశం పుట్టిన దేశాన్ని అయితే మనం గౌరవపరచడంలో తప్పలేదు కదా. ఇవాళ వీళ్ళు ఉగ్రవాదుల ముసుగులో ఉన్న తీవ్రవాదులు. అట్లాంటి వాళ్ళు జై పాలస్తీన్ అంటారు, జై పాకిస్తాన్ అని అంటారు. బెంగళూరులో ఒక సభల ఒక ఓవైసీ ఉన్నాడు, అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఒక అమ్మాయి వచ్చి జై పాకిస్తాన్ జై పాకిస్తాన్ అని. సో హడావుడిలో మీడియా ఉంది కాబట్టి వచ్చి మనసులో మనకి సంతోషం అవుతుంది కానీ వచ్చి పక్కకు జరుపుకుంటా వేరు. ఇవాళ అదే మనం ఎవరన్నా మన వాళ్ళైతే ఒకటి చేయడు. అంటే మన హిందువులు కూడా అంత కలిసికట్టుగా ఏం లారు కదా, మనకి ఎందుకు అనుకుంటారు. అసలే ఉండరు. ప్రాబ్లం మన దగ్గరే ఉంది యాక్చువల్గా. హిందూ మంత్రి ఒక మంత్రి డైరెక్ట్ చెప్తుండే ఇది ముస్లింల పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ముస్లింలు ఉండేపటికే అలా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి చెప్తున్నారు. అంత సిగ్గు లేకుండా చెప్తున్నారు. ముస్లింలను గౌరవించు తప్పలేదు. ముస్లిం పార్టీ అంటే మరి పికనికి పెట్టుకోరా హిందువులను? అలా పుట్టి ఎంఐఎం లెక్క ఒక సపరేట్ పార్టీ పెట్టుకోండి మీరు. ఎంఐఎం లెక్క అందులో ఉండే హిందువులకు సిగ్గు ఉండాలి ఫస్ట్. సో ఈ మార్పు అనేది మన నుంచి మారాలి. మనం మారం. మోదీ గారు గుడి కడితే ఇలా ప్రాబ్లమే. నేను వినయనగర్లో గణేష్ టెంపుల్ పక్కన ఒక కాంప్లెక్స్ కట్టినా, గుడికి రెంట్స్ వస్తాయి, దీప నైవేద్యాలకి దీపధూప నైవేద్యాలకి ఒక మంత్లీ ఇన్కమ్ వస్తుందని కాంప్లెక్స్ కడితే రోజు ఒక హిందువే దానికి యాంటీగా జిహెచ్ఎంసీలో కంప్లైంట్, ఆన్లైన్ కంప్లైంట్. ఇది వాల్యూ డీవియేషన్ ఉంది, ఇది డీవియేషన్. నల్ల పెడితే డీవియేషన్ అంటారు, ఒక పైప్ లైన్ వేస్తే డెఫినెట్గా ఉంటుంది డీవియేషన్. సో మనోళ్ళతోటే మనోళ్ళకి ప్రాబ్లం. ముస్లిం వచ్చి చందా ఇచ్చిపోయాడు గుడికి, అన్న బాగా కడుతురు అని చెప్పి నాకు తెలిసిన అవుతాను ఉంటే వచ్చి చందా ఇచ్చిపోయారు. సో నేను అనేది ఏంటంటే మన దాంట్లో మనం మారాలి. సో వీళ్ళు పాలస్తీన్ జై పాలస్తీన్ అనడంలో నాకైతే పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు. వాడి మనసులో ఉన్నది బయటకు అన్నాడు, వాడు స్లిప్ అయినట్టున్నాడు. వాడు జై పాకిస్తాన్ అనుకున్నాడేమో అట్లా బయటకు వచ్చింది. సో బీజేపీ పరిస్థితి ఏంది? తెలంగాణలో పోటాపోటీగా ఒకవైపు ఈటెల రాజేందర్ గారు, మరోవైపు డికే అరుణ గారు, రఘునందన్ రావు గారు వీళ్ళందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ రాజాసింగ్ గారు మాత్రం ఈటెల రాజేందర్ ఇప్పటి వరకు ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పటి వరకు జై శ్రీరామ్ అని లేదు, ఇప్పటి వరకు పూజలు చేయలేదు. నేను కూడా ఏకీభవిస్తా. డైరెక్ట్ చెప్పారా రాజాసింగ్ గారు? డైరెక్ట్ చెప్పారు, డైరెక్ట్ చెప్పిండు. యాక్చువల్ గా డైరెక్ట్ చెప్పాడు, సీరియస్ గా డైరెక్ట్ చెప్పిండ్రు. సో అటువంటి వ్యక్తి అధ్యక్షులుగా పనికిరాడు అని చెప్పిండు. బట్ ఈటెల రాజేందర్ ఏమో ఎలివేషన్ లాంటి డైలాగులు అయితే నేను 5 సీఎంలతో కొట్లాడినా అది ఇదని చెప్పి ఈటెల రాజేందర్ గారు అన్నారు. బట్ ఇంకొక వారం రోజుల్లో అనౌన్స్మెంట్ రాబోతోంది. సో మీరు ఎవరు వస్తారు ఎవరికి ఇస్తారు అనుకుంటున్నారు
ఈ అధ్యక్ష బాధ్యతలు అనేవి? ఆల్మోస్ట్ 17 స్టేట్స్లో పవర్లు ఉన్నాం. 10 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ నడిపినాం అంటే అధిష్టానం గురించి చెప్తున్నాం. సో ఒక సక్సెస్ఫుల్ పార్టీ బీజేపీ పార్టీ. మా పార్టీకి తెలుసు ఎవరికి ఇస్తే బాగుంటుందో, ఎవరికి ఇవ్వకుండా బాగుంటుందో, ఎవరు అయితే కరెక్ట్గా నడిపించగలుగుతారో. సో పార్టీ ఎక్స్పర్ట్స్కి తెలుసు, దాని మీద పెద్ద పట్టించుకోవాల్సిన తెలుసని ఎట్లా అంటారు మీరు? పప్పుల కాలేసింది లాస్ట్ టైము. బండి సంజయ్ మంచిగా పార్టీని గాడిలో పెట్టి గ్రాఫ్ పెంచితే బండి సంజయ్ కష్టపడుతున్నారు కదా అని చెప్పి చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. ఆయన అధ్యక్ష పదవి పోయింది, గ్రాఫ్ పడిపోయింది కదా. లేకపోతే ఇప్పుడు మీ బీజేపీ అధికారంలో ఉండేది కాదంటారా? అట్లా ఉండదండి. మీ స్పెక్యులేషన్స్ మీరు చెప్పుకుంటే కుదరదు. అప్పుడు ఏం చెప్పారు, కవితను అరెస్ట్ చేసి బీజేపీ రాష్ట్రంలో అధికారం వస్తుంది అన్నారు. మరి ఈడీ మా చేతులుండి ఈడీ మా చేతులుండి కవిత అరెస్ట్ చేస్తే మాకు అధికారం వస్తుందంటే అధికారం అందరికి కావాలి కదా. బీజేపీ పార్టీకి తెలంగాణ అధికారం కావాలి కదా. మరి ఈడీ మా చేతులు, ఈడితోటి మేము మంచిగా కవితను అరెస్ట్ చేపిస్తుంటే అలా రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. లోక్సభలో చేసారు కదా, అసెంబ్లీ అప్పుడు చేసి ఉంటే వచ్చేది. మన కవిత నేషనల్ లీడరా? ఒక్క నిమిషం, అసెంబ్లీ అప్పుడు చేసేది ఉండే. అదే మా చేతిలో ఈడీ ఉండదు. ఈడీ వాళ్ళ ఓన్గా ఇండివిజువల్గా చేసుకుంటూ పోతుంది. ఆధారాలు ఎట్లుంటాయో దాన్ని బట్టి రేపు కోర్టుకి జవాబు చెప్పొద్దా? చెప్పాలి కదా. ఇదే ఈడీ నా మీద రైడ్ చేసింది కదా, మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేయలే? ఎంతో మంది మీద రైడ్ చేసింది కదా, అరెస్ట్ చేసి. బీజేపీలో చేరారు. అరే అదే తప్పు. అప్పుడే చేయాలి కదా. 2022 జూలైలో నా మీద ఈడీ రైడ్ అయినప్పుడు మరి అప్పుడే చేయాలి కదా. నేను మొన్న వచ్చిన పార్టీలకి ఇదే తొందరపాటు. మీరు కూడా మాట్లాడొద్దు అట్లా. ఈడీ అనేది ప్రాపర్ ప్రూఫ్స్ పెట్టుకోవాలి, రేపు కోర్టులో చూపించుకునే పరిస్థితి ఉంటుంది. ఈడీ అనేది ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. ఏదో ఆల్తుపాల్తీలు నా మీద దొంగ కేసులు పెట్టిరు చూడు, ఎఫ్ఐఆర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీలో అట్లా ఇష్టం వచ్చినట్టు ఆడ గజ్వేల్లో పెట్టిరు చూడు. ఇష్టం వచ్చినట్టు సీఏకి ఫోన్ చేసి మంత్రి డీసీపీకి ఫోన్ చేసి కేసు పెట్టంటే ఇట్లా పెట్టంగానే అట్లా ఉండదు ఈడీలా. రేపు జవాబు చెప్పుకునే పరిస్థితి ఉండాలి. ఈడీకి దాని మీద ఉన్న గౌరవం పోతుంది. ఆ కేసు ఇంటెన్సిటీ ఏముంది, ఏముంటుంది, దానివల్ల ఏం నష్టం అవుతుంది, వీళ్ళని అరెస్ట్ చేయకపోతే రేపు సాక్షులను ఎలా ప్రభావితం చేసి తారుమారు చేస్తారు అనేది దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. మాకు ఆ రోజు మేము ఒకవేళ అరెస్ట్ చేసి మా గవర్నమెంట్ మాకు వస్తుంది, ఈడీ మా చేతులు ఉందంటే డెఫినెట్గా చేస్తుంటాం. ఈడీ అనేది మా చేతులు ఉండదు, అది రాంగ్ స్పెక్యులేషన్స్ అని నేను చెప్తాను. సరే ఇదంతా కాదు, మీరు స్ట్రైట్ గా చెప్పండి. మీ మనసులో ఎవరున్నారు, ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ఒక ఆఫ్టర్ ఆల్ బీజేపీ కార్యకర్తలే కదా రేపటి బీజేపీ అంతా వారసత్వం ముందుకు తీసుకెళ్లాలా? నా మనసులో ఒక 2-3 నాయకులు ఉన్నారు. చూద్దాం ఎవరు వస్తారో. మీరు కూడా బయటకు చెప్తలేరు, ఇదివరకు అన్ని చెప్తుండే, ఇప్పుడు చెప్తలేరు. బీజేపీ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, వరల్డ్ లో #1 మెంబర్షిప్ ఉన్న పార్టీ, క్రమశిక్షణకు మారిపోయారు బీజేపీ పార్టీ. సో ఆ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు నేను. సో ఎవరన్నా రాని అధ్యక్షుడి కింద నేను పనిచేస్తాను. నా ఒపీనియన్ తోటి పని లేదు. నా ఒపీనియన్ ఏముంటుంది, పార్టీని మంచిగా ముందుకు నడిపించే వ్యక్తి కావాలి. రేపు తెలంగాణలో నెక్స్ట్ గవర్నమెంట్ అధికార దిశగా మనం ప్రయాణం చేయాలి. పార్టీని బలోపేతం చేయాలి, యువతరాన్ని ఎంకరేజ్ చేయాలి, జాయినింగ్స్ పెట్టుకోవాలి. సో ఏ లీడర్ సమర్థవంతంగా వస్తాడో వచ్చినా కూడా వాళ్ళ కింద మేము పనిచేయడానికి రెడీ ఉన్నాం.